సో మెయిన్గా ఏంటంటే మైగ్రేన్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. సో హెడేక్ వల్ల వాళ్ళు దేన్ని కూడా ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోతుంటారు. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, స్టడీస్లో కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో వాళ్ళ వర్క్ స్టైల్, వాళ్ళ వర్క్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది ఆ హెడేక్ వల్ల. సో దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంటుంది. సో మైగ్రేన్ వల్ల స్ట్రెస్ రావచ్చు, తర్వాత స్ట్రెస్ వల్ల కూడా మైగ్రేన్ హెడేక్ అనేది ట్రిగ్గర్ అవుతుంటుంది. సో కొన్నిసార్లు ఏంటంటే రెండు కంబైన్డ్గా ఉంటుంది. అందుకే మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి. సో స్ట్రెస్ వల్ల మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంటుంది కాబట్టి మెయిన్గా రిలాక్సేషన్ మెథడ్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతున్నారు. దాంతోపాటుగా వాళ్ళకి లైట్కు, తర్వాత సౌండ్కు, స్మెల్కు చాలా సెన్సిటివ్ ఉంటారు. కాబట్టి మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళు వెంటనే ఒక డార్క్ ప్లేస్లో కామ్గా ఉండి, వేరే ఏ సౌండ్ లేకుండా అలాంటి ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు పడుకుంటే సో చాలామందికి మైగ్రేన్ అనేది తగ్గుతుంటుంది. సో మెయిన్గా బ్రెయిన్ ఎంత రిలాక్స్గా పెడితే అంత హెడేక్ తీవ్రత అనేది తగ్గుతుంటుంది. కాబట్టి వాళ్ళకు ప్రాణాయామం కానివ్వండి, సో మెడిటేషన్ కానివ్వండి, యోగా, సో లాంటి మెథడ్స్ ఫాలో అవుతే వాళ్ళకి హెడేక్ తీవ్రత తగ్గుతుంది. తర్వాత పాటుగా హెడేక్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. మెయిన్గా ఏంటంటే మెయిన్ ట్రిగ్గర్ ఫర్ మైగ్రేన్ ఈజ్ స్లీప్ డిస్టర్బెన్స్. వాళ్ళకి స్లీప్ తక్కువైంది అనుకోండి, సో నెక్స్ట్ డే హెడేక్ అనేది వస్తుంటుంది. కాబట్టి ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత ప్రశాంతంగా, కూల్గా, స్ట్రెస్ తీసుకోకుండా కరెక్ట్గా ఫుడ్ తీసుకొని ప్రాపర్ స్లీప్ ఉంటే వాళ్ళకి చాలా మటుకు హెడేక్ అనేది రాకుండా ఉంటుంది.